ఈరోజు 'బిగ్ బాస్' హౌస్‌లో దివ్యకి, గౌరవకి మధ్య ఒక పెద్ద యుద్ధమే జరిగింది అని చెప్పుకోవచ్చు. గోరంత పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఏంటో 'బిగ్ బాస్' సీజన్స్‌లో చూస్తే తెలుస్తుంది. ఇలాంటి సీన్స్‌లో. అలాగే దివ్య ఏదో పకోడీ చేసుకుంటే మధ్యలో వచ్చి నాకు డికాషన్ కావాలని గౌరవ్ అడుగుతాడు. దానికి నో అని చెప్పింది దివ్య. ఇష్టం వచ్చినప్పుడు పెట్టడం కాదు అన్నట్టుగా మాట్లాడుతుంది. వీరిద్దరి మధ్య గొడవ చాలా బీభత్సమే సృష్టించిందని చెప్పుకోవచ్చు. అలాగే ఉల్లిపాయల దొంగ కూడా ఎవరు అంటూ తనుజ బీభత్సమే సృష్టించింది. చాలా ఫన్నీగా అయితే జరుగుతుంది అన్నమాట ఈ సిట్యుయేషన్స్. అందరూ కలిసి నవ్వుకుంటారు. అందరూ ఆర్గ్యూ చేస్తారు, మాట్లాడతారు. సో, అందరికీ కెప్టెన్ అయితే పనిష్మెంట్ ఇస్తారు పచ్చిమిర్చి తినాలనేసి. సో, తలా ఒక పచ్చిమిర్చి అయితే తింటారనమాట. అలాగే ఇంట్లో ఉన్న ఎవరో ఎలా యాక్ట్ చేస్తారో అనేసి చెప్పండి అని అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. అది కూడా చాలా ఫన్నీగా జరుగుతుంది. సుమన్ శెట్టి గారు చేస్తారు. అలాగే నిఖిల్ నాయర్ వచ్చేసి గౌరవ్‌ని ఇలా చేస్తాడు అని చేసి చూపిస్తాడు. చాలా ఫన్నీగా అయితే జరుగుతుంది. అందరూ నిఖిల్ నాయర్‌ని అయితే మెచ్చుకుంటారు. చాలా బాగా చేశావు గౌరవ్ లాగా అనేసి. సో, అందరూ బాగా నవ్వుకుంటారు. అలాగే మధ్యలో కబడ్డీ గేమ్ కూడా ఆడుకుంటారు. వింతైన కూతతో చాలా ఫన్నీగా ఉండాలి అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్తారు. అలాగే జరుగుతుంది. మధ్యలో వర్షం పడడంతో ఇలా పకోడా చేసుకుందామని అనే సిట్యుయేషన్‌లో గౌరవ్‌కి, దివ్యకి మధ్య బాగా గొడవ జరుగుతుంది అనమాట. సో, ఇది లైవ్‌లో చూడొచ్చు. అలాగే పాలు, టీ, పంచదార వీటి గురించి కూడా చిన్న డిస్కషన్ అవుతుంది. ఫుడ్ మాకు రావట్లేదు అంటారు. పాలు మాకు రావట్లేదు అంటారు. టీ మాకు రావట్లేదు అంటారు. ఏంటి అసలు అనేది దీని గురించి డిస్కషన్ అయితే పెట్టుకుంటారు హౌస్‌లో. సో, ఇమాన్యుయల్ వచ్చేసి 2 టైమ్స్ టీ పెడతారు. 1 టైమ్ ఎవరికి మార్నింగ్ పాలు కావాలంటే తీసుకోండి అంటూ అయితే ఒక పెద్ద చర్చే జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఫుడ్ తినేటప్పుడు సంజన గారు కూడా బెడ్రూమ్‌లో కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అలాగే రీతు అండ్ పవన్‌కి కూడా చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఫుడ్ తినకుండా ఉంటారు.